సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దుకి కోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్లని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దుకి కోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ లైన్ క్లియర్ అయింది. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోర్టుకు దాఖలైన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022 గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్టవిరుద్ధం అంటూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే 2024 గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని మెయిన్స్ వాయిదా వేయాలని కూడా అభ్యర్థులు కోరారు. అక్కడ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా వారికి చుక్కెదురైంది. అయితే గత కొంతకాలంగా గ్రూప్ 1 మెయిన్స్ ను రద్దు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులంటూ కూడా ఆందోళన చేశారు. ముఖ్యంగా అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సమయంలో అంతా ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళ అభ్యర్థులకు సహకరించాయి. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఇప్పుడు అది మాత్రం అభ్యర్థులకు తప్పనిసరిగా గ్రూప్ 1 మెయిన్స్ రావాల్సిన పరిస్థితి ఎదురైంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర.